అందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 ఉన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం. నమస్తే అండి ఫ్రెండ్స్. ఈరోజు మనం సాయంత్రం పిల్లలకి సెలవుల్లో తినేదానికి మనం గబగబా అయిపోయేటట్టు ఫ్రెండ్స్ ఇట్లా గుగ్గుళ్ళుతో మనం వాళ్ళకి తయారు చేసి బాగా తినేటట్టు నేను తయారు చేస్తా. చూడండి, 1/4 కేజీ గుగ్గుళ్ళు నానబెట్టాను. ఒక 4-5 గంటలు నానబెట్టుకొని ఇట్లా బాగా కడిగేసి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకొని నేను ఇప్పుడు కుక్కర్లో వేసాను. చూడండి, దానికి తగ్గట్టు ఉప్పు. ఒక ఎగ్ తీసుకున్నానండి, ఉడకబెట్టి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్కి మూతేసేస్తాను. ఫ్రెండ్స్, దీన్ని ఒక 3 విజిల్లు రానిస్తాం. మెత్తగా ఉడకాలి కాబట్టి 3 విజిల్లు రానిస్తాం. ఈ లోపల మనం టమాటా కట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు 2 టమాటాలు తీసుకున్నానండి, ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను. కడిగి నీళ్ళల్లో నానబెట్టానండి. ఇట్లా చేసి మనము సెలవుల్లో రోజుకొక రకంగా మనం చేసి పిల్లలకి పెట్టుకోవచ్చండి. ఇట్లా ఈజీ వంటలు. నేను చిన్నయే 2 తీసుకున్నానండి టమాటాలు. పెద్దదైతే 1 చాలు. ఈ మధ్య మా పాప బిజీ అయిపోయింది వీడియోలు. అమ్మాయి అందుకని కొంచెం అమ్మాయి వర్క్లో కొంచెం బిజీగా ఉంది, అందుకని నేను వీడియోలు చేయలేదండి. చూడండి, టమాటాలు కొంచెం తరిగి పెట్టుకున్నాను. ఇట్లా మనం సాయంత్రం పూట చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏదో టిఫిన్ చేసుకుంటాం కదా టీ ముందు, ఇట్లా కూడా ఒక తడవ ట్రై చేయండి, బాగుంటాయండి. సన్నగా ఎర్రగడ్డ కట్ చేసుకొని చూడండి, ఇట్లాగా సన్నగా కట్ చేసేస్తాం కదా. కట్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు 3 విజిల్లు రానిస్తా ఫ్రెండ్స్. రానిచ్చి ఆపేస్తా. కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి, కొంచెం పుదీనా ఆకులు కొంచెం తీసుకున్నాను. పుదీనా ఆకులు డబ్బా. మా పాప వచ్చింది, ఆమెకి జీడిపప్పులు పెట్టాలి. ఇదో తీసుకో తల్లి, తీసుకో. ఇంకా పప్పు దా, ఇంకో పప్పు కూడా ఇస్తారా? ఇదో తీసుకో. 3-4 విజిల్లు రానిచ్చేస్తానండి. రానిచ్చేసేసి ఆపేస్తా, గ్యాస్ ఆఫ్ చేస్తా. ఇప్పుడు చూడండి, పుదీనా ఆకులు వరకే తీసుకున్నా, కాడలు తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకుని సన్నగా కట్ చేసేసి ఇట్లా కట్ చేసుకొని మంచి వాసన వస్తుందండి. మనం పిల్లలు పుదీనా కొత్తిమీర వాసన మంచి వాసన వస్తుంది.
ఆ వాసనతోనే మన పిల్లలు తినేస్తారు. ఒక ఎగ్ తీసుకున్నాను కదా ఉడకబెట్టి ఇక్కడ పెట్టున్నా, అది కూడా తీస్తా. కాలుతుందండి. ఎగ్ తీసుకొని ఒక ఎగ్గు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. గోరువెచ్చగా ఉంది, కట్ చేసేస్తాను. ఇప్పుడు కట్ చేసేస్తానండి. దాంతో కట్ చేసేస్తా. ఇలా సన్నగా కట్ చేసేస్తాం ముక్కలు. ఇట్లా పెడితే మంచిదండి పిల్లలకి. వీళ్ళు వర్క్ చేసుకునే వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా, ఆఫీసులకు పోయేవాళ్ళు. నేనైతే మా పిల్లలకు పెడతాను ఇట్లా. ఇప్పుడు నా చిన్న కూతురు తింటుందండి, ఇట్లా కల్పిస్తాం అమ్మాయికి. అమ్మాయి కూతురు ఆ పాప ఇద్దరు తింటారు. ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తానండి. ఇప్పుడు దించేస్తానండి. 4-5 విజిల్ రానిచ్చా ఫ్రెండ్స్, దించేస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. చూడండి, ఒక స్పూన్ వేసా, ఎక్కువ వేయబడలేదు. ఒక స్పూన్ వేసాను. ఫ్రెండ్స్ చూడండి, 2 మినపప్పు గింజలు వేసాను. కొంచెం ఆవాలు వేసి, చూడండి జీలకర్ర, స్మెల్కి జీలకర్ర వేస్తే బాగా అరిగిపోతాయి కూడా. పప్పు కాదు అది. ఇప్పుడు తెల్లబాయి ఒకటి నలగొట్టుకొని ఒక పాయి వేసానండి. చూడండి, ఒక మట్ట కరివేపాకు వేస్తానండి స్మెల్ కోసం. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిపోయే గుగ్గుళ్ళు చూడండి. మనం తిరగమాత అయిపోయినా తినేయచ్చు, అంటే స్మెల్ కోసం తెల్లబాయి పడాలి కాబట్టి మనం. చూడండి, నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసేసానండి. చూడండి, ఈజీగా ఇట్లా మరీ ఆగకూడదు. పిల్లకాయలు మెత్తగా తినాలి కాబట్టి. చూసారు కదా, ఇప్పుడు నేను ఇవన్నీ మా పాపకి ఒక కప్పుకి కలిపిస్తా. మనకి పిల్లలు 4-5 ఉంటే అన్ని కలిపేసుకోవచ్చు.
ఇప్పుడు ఏంటంటే మా పాప వరకు ఒక కప్పు కలిపి చూపిస్తానండి మీకు. ఇంట్లో కనిపిస్తుందా? మనము గుగ్గిళ్ళు నానే వరకే ఫ్రెండ్స్, మనము ఆగాల్సింది. గుగ్గిళ్ళు నానిన పాట మనకి ఊరికే ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇది. మనం తేలిగ్గా మన పిల్లలకి చేసేసుకోవచ్చు, మనం తినాలన్నా కానీ చేసుకోవచ్చు. ఈ రోజు ఇట్లా చేస్తాను, నేను ఇంకొక రోజు ఇంకొక విధంగా చేసి చూపిస్తాను. మన పిల్లలకి బాగా సత్తువ అట్లా రావాలని ఇట్లా పెడితే మంచిది మన పిల్లలకి. చూడండి, ఇప్పుడు ఒక గంటే తీసుకున్నా, అమ్మాయి తినగలగాని వరకు తీసుకున్నా. సరిపోతాయి. కొంచెం ఒక గంట తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో చూడండి, నేను టమాటా తరిగాను కదా, టమాటా ముక్కలు వేస్తాను. దగ్గర రాను. టమాటాలు చాలా మంచిదండి, ఇట్లా మనం పిల్లలకు పెడితే. చూడండి, కొంచెం ఎర్రగడ్డలు, ఎక్కువ తిన వాళ్ళకైతే ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంతకు కొంచెం వేసా. కొంచెం కొత్తిమీర, చూడండి వాసన వరకు, పుదీనా కొంచెం. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు, మా పాప తినదు అందుకని అమ్మాయి వరకు నేను ఇలా కలుపుతున్నా. ఇప్పుడు దీన్ని మిక్స్ ఇప్పుడు ఎగ్ వేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, మనం ఎగ్ తరిగి పెట్టే కదా, సన్నగా ఉడకబెట్టి బాయిల్ ఎగ్ చూసారు కదా, వేసాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారంగా ఎక్కువ వేయను. కారం మా అమ్మాయి తింది కాబట్టి తక్కువ, వాళ్ళ పాపకు కూడా పెట్టుకుంటుంది అమ్మాయి, అందుకని కొంచెం మనం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది చాలు మా పాప వరకు, చిన్న పాప తింటుంది కదా అంత. ఇప్పుడు వీటిని మిక్స్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇట్లా పిల్లలకి, మన పిల్లలు ఇప్పుడు సెలవులు కదా, మన పిల్లలు ఉండేవాళ్ళు మనం ఇట్లా తయారు చేసి సాయంత్రం పూట వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. ఎప్పుడైనా కానీ పిల్లలకి ఇదే ప్రాసెస్లో పెరుగు కూడా వేయచ్చు. గట్టి పెరుగు ఉంటే వేసి కలుపుకొని తినేయచ్చు. ఇంకో పెరుగు వద్దంటే ఇట్లా చేయమంది, అందుకని నేను ఇలా తయారు చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసే కదా, దీంట్లో ఎంత బాగా మంచిది. ఇప్పుడు ఇది తింటే మనం పిల్లలకి, వర్క్ చేసే వాళ్ళకి కూడా నడుములకి వాటికి మంచిది, సత్తువగా ఉంటుంది వాళ్ళకి. అప్పుడప్పుడు మనం ఇట్లాంటివి చేసి మన పిల్లలకు పెట్టాలి. చూడు, జాబులు చేసేవాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తినాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం మీకు అందరికి నచ్చుతుంది. నేను చేసే వీడియోలు చూడండి, మీరు చూసి ఇట్లా ఒక తడం మీ పిల్లలకు కూడా ట్రై చేయండి. చేసి మీరు కూడా తిని చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్, మన నోట్లోనే పుదీనా వాసన, ఈ పప్పులు, ఎర్రగడ్డలు, టమాటా అన్నీ అంత బాగుంది టేస్ట్. ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.